వెల్కమ్ టు సూపర్ ఎక్స్క్లూజివ్. అమూల్ కోసం వైఎస్ జగన్ టీటీడీని పనంగా పెట్టారా? టీటీడీకి అప్పగించాలనుకున్న చిత్తూరు డైరీని అమూల్కు అప్పగించడం వెనుక జరిగిన రహస్య ఒప్పందమేంటి? మూతబడ్డ చిత్తూరు డైరీని స్వాధీనం చేసుకోవాలనుకున్న టీటీడీ ప్రయత్నాలకు ఎందుకు బ్రేకులు పడ్డాయి? టీటీడీ కన్నా అమూల్ పైనే ఎందుకంత ప్రేమ? చిత్తూరు డైరీని టీటీడీకి అప్పగించి ఉంటే ఇప్పుడు అసలు ఇలాంటి పరిస్థితులు దాపురించేవి కాదు కదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మూతపడ్డ చిత్తూరు డైరీని లీజుకు తీసుకొని స్వంత డైరీని నిర్వహించాలని 2019 డిసెంబర్లో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించింది కూడా. అధికారులు చిత్తూరు డైరీని సందర్శించి నివేదికను కూడా సిద్ధం చేశారు. టీటీడీ నివేదికలో లీకులు తెలుసుకున్న అమూల్ డైరీ రంగంలోకి దిగింది. జగన్ తో ఉన్న సత్సంబంధాలతో డైరీని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేసింది. దీంతో టీటీడీకి ఇవ్వడం కుదరదని నాటి వైసీపీ ప్రభుత్వం 500 కోట్ల ఆస్తులున్న చిత్తూరు డైరీని అమూల్కు అప్పగించింది. ఆనాడే వైసీపీ ప్రభుత్వం మూతపడ్డ చిత్తూరు డైరీని టీటీడీకి అప్పగించే ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా. కోట్లాది మంది భక్తుల విశ్వాసం కన్నా జగన్ కు అమూల్ పై ఉన్న అవ్యాజమైన ప్రేమ ఈ పరిస్థితికి కారణమైంది. ఇంతకీ అప్పట్లో ఏం జరిగిందో, నాటి నిర్ణయాలకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ప్రైమ్ 9 సేకరించింది. ఆ డాక్యుమెంట్లపై ఓసారి లుక్కేద్దాం రండి. రైట్, ఇక చూసాం కదా, ద పోల్స్ ఆఫ్ కాన్స్ అండ్ ద లియబిలిటీ అసెప్ట్స్ టు టేకింగ్ ఓవర్ ద చిత్తూర్ మిల్క్ డైరీ ఇన్ కేస్ ఇట్ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ along with assets to the TTD by government. అయితే దీనికి సంబంధించి చిత్తూరు డైరీని టీటీడీ తీసుకునేందుకు డిపిఆర్ ను సిద్ధం చేయాలని టీటీడీ బోర్డు 2019లోనే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన నివేదికను కూడా మనము చూస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డైరీని సందర్శించారు టీటీడీ అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక నెక్స్ట్ విజువల్ చూసినట్టయితే 2023 జూలై 4న చిత్తూరు డైరీని అమూల్ కి అప్పగించింది నాటి జగన్ ప్రభుత్వం. అయితే ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ విజువల్స్ వచ్చేసి 2023 జూలై 4న చిత్తూరు డైరీని అమూల్ కు అప్పగించింది నాటి సీఎం జగన్ ప్రభుత్వం. అండ్ దీంతో పాటుగా 2023 జూలై 4న చిత్తూరు డైరీని కూడా అప్పగిస్తున్నట్టుగా కూడా డిపిఆర్ ను సిద్ధం చేసిన విజువల్ మనం ఇంతకుముందు చూసాము. ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఆనాటి జగన్ ప్రభుత్వం అసలు అమూల్ కి ఎందుకు ఈ డైరీ చిత్తూరు డైరీని అప్పగించింది అనే విషయానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్ గా మనం చూసాం కదా. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే పాయింట్స్ విషయానికి వస్తే, ఇక అమూల్ కోసం టీటీడీని పనంగా పెట్టింది ఈ వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం అని కూడా మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే చిత్తూరు డైరీని స్వాధీనం చేసుకునేందుకు టీటీడీ అయితే విశ్వ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ఈ టీటీడీ స్వాధీనం చేసుకునే సాధ్యాల పైన కూడా ఈ 2019 డిసెంబర్ 28న ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఇక దీనికి సంబంధించి డిపిఆర్ ను కూడా సిద్ధం చేయాలని కూడా నివేదికను తీసుకుంది. టీటీడీ నిర్ణయంతో చిత్తూరు డైరీపై అమూల్ అయితే ఆ కన్నేసిందని చెప్పవచ్చు. మనకు క్లియర్ గా కూడా అర్థమవుతుంది. దాని ఆస్తుల విలువను కూడా మనం చూసాము. 2021 నుంచి చిత్తూరు డైరీని స్వాధీనం చేసుకునేందుకైతే అమూల్ ప్రయత్నాలు చేస్తూనే ఉందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 2022 ఆగస్టు 30న చిత్తూరు డైరీని పరిశీలించింది ఈ అమూల్ బృందం కూడా. టీటీడీకి ఇద్దామనుకున్న అది కాస్త ఇటు అమూల్ డైరీకి అయితే వశమైందని చెప్పవచ్చు. చిత్తూరు డైరీ ఆనాడే కనుక మనము టీటీడీకి అప్పచెప్పుంటే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురయ్యేది కాదు. అమూల్ రంగంలోకి దిగడంతో టీటీడీకి ఇవ్వడం కుదరదని కూడా ఈ జగన్ ప్రభుత్వం అయితే చెప్పిన విజువల్స్ మనం ఇప్పటి వరకు చూసాము. అండ్ ఏడాదికి 1 కోటి లీజుకు 99 సంవత్సరాలకు అమూల్ కు అప్పగించింది ఈ జగన్ సర్కార్. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అమూల్ కి ఎంత ఫేవర్ చేసింది ఈ జగన్ ప్రభుత్వం అనేది. 500 కోట్ల ఆస్తులు అమూల్ పరం చేసింది ఈ జగన్ ప్రభుత్వం అని కూడా మనము ఆ విజువల్స్ లో క్లియర్ గా చూస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 385 కోట్లు పెట్టుబడి పెడతామని కూడా ఈ అమూల్ ప్రభుత్వం చెప్పింది. కానీ కేవలం 200 కోట్లకు సంబంధించి కూడా 200 పైచిలుక కోట్లయితే ఖర్చు పెడుతుంది ఈ టీటీడీ. ఏడాదికి 1000 పాలకు మాత్రమే 200 కోట్లు ఖర్చు పెడుతుంది ఈ టీటీడీ ప్రభుత్వం. అండ్ టీటీడీకి లీజుకి ఇవ్వకుండా కూడా అమూల్ కోసం టీటీడీని పనంగా పెట్టింది ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం అని చెప్పవచ్చు. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి.
రైట్ యామిని, మొత్తం మీద ఇవాళ తిరుమలకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏ విధమైనటువంటి పరిస్థితి నెలకొంది అనేది దేశవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం చేయడం, రేపు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని సాక్ష్యాధారాలను ప్రైమ్ న్యూస్ సేకరించినటువంటి పరిస్థితి. ఇందులో ఎస్పెషల్లీ అమూల్ మీద ఉన్నటువంటి ప్రేమ కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామికి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా శటకోపం పెట్టాడు అనే దానికి సంబంధించినటువంటి కొన్ని సాక్ష్యాధారాలను ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ న్యూస్ సేకరించినటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి ఏటా కూడా, అంటే ఏడాదికి దాదాపు 200 కోట్లకు పైచులకు నెయ్యి అలాగే పాలను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఈ నెయ్యి పాలు కొనుగోలు చేసేటటువంటి నిధులతోనే ఒక సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలి అనేటటువంటి ప్రతిపాదన గతంలో టీటీడీ చేసింది. అయితే చిత్తూరులో ఉన్నటువంటి సహకార డైరీ మూతపడడంతో ఆ చిత్తూరు డైరీని స్వాధీనం చేసుకొని దాన్ని లీజుకి తీసుకొని అక్కడ టీటీడీ సొంతంగా డైరీని కానీ ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా తిరుమల శ్రీవారికి నాణ్యమైనటువంటి నెయ్యి పాలను సరఫరా చేయడంతో పాటు కొంత ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి గతంలో టీటీడీ భావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి 2019 డిసెంబర్ 28వ తేదీన ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానం మేరకు చిత్తూరులో ఉన్నటువంటి మూతపడినటువంటి డైరీని టీటీడీ తీసుకునేందుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాల మీద ఒక డిపిఆర్, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. దీంతో టీటీడీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారుల బృందం అక్కడ ఉన్నటువంటి చిత్తూరు డైరీకి వెళ్ళి చిత్తూరు డైరీలో పరిశీలించినటువంటి నేపథ్యంలో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే అప్పటికే చిత్తూరు డైరీకి సంబంధించి టీటీడీ చేసినటువంటి డిపిఆర్ ఏదైతే ఉందో దాంట్లో కొంత లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని గుర్తించినటువంటి అమూల్ డైరీ దాని ద్వారా కొన్ని లీకులు తెలుసుకొని చిత్తూరు డైరీని వశం చేసుకునేందుకు పావులు కదిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 2021 నుంచే టీటీడీకి సంబంధించి ఇవ్వాలనుకున్నటువంటి చిత్తూరు డైరీని స్వాధీనం చేసుకునేందుకు అమూల్ డైరీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో 2022 ఆగస్టు 30వ తేదీన అమూల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు సీఎం తోటి భేటీ అయ్యి అనంతరం చిత్తూరులో ఉన్నటువంటి డైరీని పరిశీలించి డైరీ తమకు కావాలని చెప్పేసి గట్టిగా వాళ్ళు కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే అమూల్ మీద ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి టీటీడీకి ఈ డైరీని ఇవ్వడం కుదరదు అని చెప్పేసి తేల్చి చెప్పారు. దీంతో అది అమూల్ పరమైనటువంటి పరిస్థితి. చిత్తూరులో ఉన్నటువంటి డైరీ ఈరోజు దాని విలువ దాదాపు 500 కోట్ల రూపాయల భూములు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపుగా కూడా 30 కోట్లకు పైచలకు యంత్రాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆ డైరీని టీటీడీ కానీ ఇచ్చినట్లయితే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెయ్యి పాలు కొనుగోలు చేస్తున్నటువంటి టీటీడీ దాని మీద ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి కానీ ఉంటే ఈరోజు డైరీ సిద్ధమయ్యేది. సో డైరీ సిద్ధమైన తర్వాత టీటీడీనే సొంతంగా ఒక డైరీని ఏర్పాటు చేసుకుని తద్వారా నెయ్యి అలాగే పాలుని తిరుమలకు సప్లై చేసుకునేటటువంటి అవకాశాలు ఉండేవి. కానీ అమూల్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి అమూల్కి దాన్ని ఇవ్వడంతో ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది అనేది ఇక్కడ మనకు అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఇప్పుడు ఏదైతే అమూల్ అక్కడ కేవలం 385 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడుతూ ఉంటే అమూల్ పెద్ద సంస్థ వచ్చేసింది, రాష్ట్రంలో అమూల్ పాల విలువ జరగబోతుంది అని చెప్పేసి భారీ ఎత్తున గతంలో వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే అమూల్ డైరీకి సంబంధించి చిత్తూరు డైరీని అమూల్కి ఇవ్వడం వెనక ఒక కుట్ర జరిగింది. అది కానీ జరగకుండా కానీ ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అనేటటువంటి వాదన ప్రతి ఒక్కరి నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు అమూల్ డైరీ ఏదైతే ఉందో అమూల్ డైరీకి సంబంధించి వాళ్ళు పెడతామన్నది 385 కోట్ల రూపాయల పెట్టుబడి, దాంట్లో 115 కోట్ల రూపాయలతోటి కేవలం ఏదైతే ఐస్ క్రీమ్ ప్లాంట్ ఒకటి పెడతామో తర్వాత మిగతాంతా కూడా పాలపొడి కావచ్చు, అంతేకాకుండా పాలకి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇదే టీటీడీకి ఇవ్వడానికి ఎందుకని ప్రభుత్వం ఆ రోజు వెనకడిగేసింది? టీటీడీకి కానీ ఇచ్చి ఉన్నట్లయితే, అంటే అమూల్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి టీటీడీ నష్టపోయినా పర్లేదు, తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు ఏమైపోయినా పర్లేదు అనేటటువంటి వాదన అప్పట్లో ప్రభుత్వం భావించింది కాబట్టి టీటీడీకి ఇవ్వకుండా దాన్ని తీసుకొచ్చి అమూల్ చేతిలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు, అంతేకాకుండా అధికారుల బృందం వెళ్ళి పర్యటించింది. సో ఖచ్చితంగా చిత్తూరు డైరీని కానీ తీసుకున్నట్టయితే టీటీడీకి సంబంధించి నెయ్యి అలాగే పాలకి సమస్య ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు ఖర్చు పెట్టేటటువంటి నిధుల్లో కూడా కొంత మిగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఖర్చు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి డిపిఆర్ ఇచ్చినా సరే ఎందుకని అమూల్కి ఇవ్వాల్సి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ గతంలో పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అమూల్ కోసం అంత పెద్ద సంస్థను తీసుకెళ్లి కట్టబెడితే టీటీడీకి ఎందుకు ఇవ్వలేకపోయారు? అది సహకార రంగానికి సంబంధించినటువంటి డైరీ, మరి 500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి డైరీ, అంతేకాకుండా 30 కోట్లకు పైచలకు యంత్ర సామాగ్రి ఉన్నటువంటి డైరీ
డైరీని తీసుకెళ్లి అప్పనంగా ఒక ప్రైవేట్ డైరీకి దారాదత్తం చేయడం వెనక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి అనేటువంటి అంశాలు ఖచ్చితంగా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా మొత్తానికి ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టీటీడీకి సంబంధించి ఈరోజు నెయ్యి వ్యవహారం ఏ విధంగా జరుగుతుందంటే ఏఆర్ డైరీ పేరుతోటి 319 రూపాయలకి నెయ్యి సరఫరా చేయడం, దాంట్లో వివిధ జంతువులకు సంబంధించినటువంటి మాంసాహారం ఆనవాళ్లు ఉన్నాయని చెప్పేసి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా దీని మీద ఆందోళన కూడా చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంత స్థాయిలో దీని మీద ఇలాంటి పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భంలో ఎందుకని టీటీడీ ఇలాంటి ప్రయత్నం చేయలేకపోయింది? అమూల్ కోసం ఎందుకు టీటీడీ వెనక తగ్గిందంటే అమూల్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటనేది ఇక్కడ తేలాలి. మరోపక్క అమూల్ కోసం జగన్మోహన్ రెడ్డి చాలా చేశారు గతంలో. ఎందుకంటే అమూల్ డైరీని డెవలప్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అప్పట్లో ఆవులను కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రభుత్వం సబ్సిడీలో ఇస్తే ఆ ఆవులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అమూల్ డైరీకే పాలు పోయాలి అని చెప్పేసి గతంలో ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొచ్చాడు. అంతేకాకుండా చిల్లింగ్ సెంటర్స్ కావచ్చు, అంతేకాకుండా బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ కావచ్చు, సో వీటన్నిటిని కూడా అమూల్కి ధారాదత్తం చేసినటువంటి పరిస్థితి. సో అమూల్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి తిరుమల శ్రీవారికి శటకోపం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఇప్పుడు మనం ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళ మీద చూస్తున్నాం. అంటే 2019లోనే ఏదైతే చిత్తూరులో ఉన్నటువంటి డైరీని ఎందుకు తీసుకోకూడదు, దాని మీద ఒక డిపిఆర్ సిద్ధం చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే టీటీడీ చేసినటువంటి ప్రయత్నాలను మధ్యలో వచ్చి అమూల్ డైరీ తన్నుకుపోయినటువంటి పరిస్థితి. సో ఆ రోజే కానీ నిర్ణయం కానీ తీసుకొని ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదు. ఎందుకంటే టీటీడీనే సొంతంగా ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 5,000 మందికి అక్కడ ఉపాధి లభించేది. 5,000 మందికి ఉపాధి లభించడమే కాకుండా తిరుమల శ్రీవారికి సంబంధించి మేలైన జాతికి సంబంధించినటువంటి ఆవులు కావచ్చు, అంతేకాకుండా వాటిని అక్కడ పెంచి ఆ మేలు జాతి ఆవుల నుంచి వచ్చేటటువంటి పాలతోటి, స్వచ్ఛమైన పాలతోటి స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసేటటువంటి అవకాశం ఉండేది. అంతేకాకుండా నెయ్యిని కూడా స్వచ్ఛంగా తయారు చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితో స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలు తయారు చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం అమూల్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఏమైపోయినా పర్లేదు, హిందువులకు సంబంధించినటువంటి అంశం ఏమైనా పర్లేదు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్లేదు, మాకు అమూలే ముఖ్యమని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు సాక్ష్యాధారాలతో సహా ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి దీని మీద ఆ రోజే సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదు అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే రాజు, ఈ వ్యవహారంపై ప్రస్తుతం టీటీడీ ప్రభుత్వం ఏమైనా స్పందిస్తోందంటారా? అధికారులు అయితే టీటీడీ కానీ లేదా ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ అంశాన్ని ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులో తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దీని మీద అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, అంతేకాకుండా తాజాగా ఉన్నటువంటి తిరుపతి దేవస్థానానికి సంబంధించి వచ్చినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, ఇంకా వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఎందుకంటే టీటీడీకి సంబంధించి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసినటువంటి నెయ్యి శాంపిల్స్ని తీసుకెళ్ళి అందులో ఎంత స్వచ్ఛత ఉంది, ఎంత కల్తీ జరిగింది అనేటటువంటి వివరాలను మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి ఫోకస్ చేసినటువంటి పరిస్థితి టీటీడీకి సంబంధించి అధికారులు కావచ్చు, అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కానీ. సో వాస్తవంగా దీని వెనక ఏం జరిగింది అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వానికి కూడా తెలియలేదు. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులో తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు దీని మీద ఆలోచించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా బయట పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని కూడా కూటమి ప్రభుత్వంతో పాటు ఎస్పెషల్లీ టీటీడీకి సంబంధించిన అధికారులు కూడా బయట పెట్టేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే 2019లోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ చిత్తూరు డైరీకి వెళ్ళి అక్కడ పరిశీలన చేసి, అంటే 2020లో వెళ్ళింది, 2019లో డెసిషన్ తీసుకున్నారు. అయితే 2020లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డైరీని చూసేసి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ డిపిఆర్ను కూడా తయారు చేసింది. ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా అనేక అంశాలు పెట్టినటువంటి పరిస్థితి. సో ఎన్ని కోట్లు ఖర్చు పెడితే అక్కడ డైరీని పునరుద్ధరించవచ్చు, అక్కడ పెట్టినటువంటి పెట్టుబడి మనకు ఎన్ని రోజుల లోపల రిటర్న్ వస్తుంది, మనం కొనుగోలు చేస్తున్నటువంటి నెయ్యి అలాగే పాల ద్వారా మిగిలేటటువంటి మిగులు దాన్ని సరిపోతుందా లేదా అనేటువంటి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అందులో ఉన్నటువంటి అంశాలు, అంటే దీనివల్ల లాభం చేకూరేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి విషయం తెలుసుకున్నటువంటి అమూల్ వెంటనే దాంట్లో లీకులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల ద్వారా తెలుసుకొని వెంటనే ఆ డైరీని తమ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి అమూల్కి దాసోహమైనటువంటి నేపథ్యంలో చిత్తూరు డైరీని వాళ్ళకి ఇచ్చేయాలి అనేటటువంటి ఒక కన్క్లూజన్కి ఆయన వచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయనే అప్పట్లో
మొత్తం సర్వంతర్యామి కాబట్టి సో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి టీటీడీ కూడా కాదనలేకపోయింది. ఎందుకంటే టీటీడీ చైర్మన్ కూడా వాళ్ళ బాబాయ్ కాబట్టి సో అబ్బాయి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బాబాయ్ కాదనలేకపోయాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ డైరీని టీటీడీ స్వాధీనం చేసుకోలేకపోయింది. ఈ డైరీ అమూల్ పరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అమూల్కి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ ఏదైతే ఈ నెయ్యి కావచ్చు, అంతేకాకుండా పాలకు సంబంధించి ఇంకా కూడా డైరీ ప్రారంభం కాలేదు. ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి ఒక ప్లాంట్ని మాత్రమే మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే ఈ అంశం ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీని మీద పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యి కావచ్చు, అంతేకాకుండా ఇతర పదార్థాలు అంటే ఆవు పాలకు సంబంధించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటికి తయారు చేసుకునేందుకు టీటీడీని ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నట్టు టీటీడీ సొంతంగా డైరీ ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయింది అనేటటువంటి వాదన వ్యక్తమవుతూ ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కూడా ప్రయత్నాలు జరగకపోవడం కాదు, టీటీడీ ప్రయత్నాలు చేసింది. సొంతంగా డైరీ ఏర్పాటుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. ఎస్పెషల్లీ చిత్తూరులో ఉన్నటువంటి డైరీ ఏదైతే ఉందో మూతబడినటువంటి డైరీని స్వాధీనం చేసుకోవాలనుకునేది. స్వాధీనం చేసుకుని అక్కడే నెయ్యి అలాగే పాలకు సంబంధించి అక్కడి నుంచి సరఫరా చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అమూల్ మీద ఉన్నటువంటి ప్రేమతోటి దాన్ని ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి దాపురించింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజు.